ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్ లో. నమస్తే సార్, కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. సార్, ఏపీసీ చీఫ్ షర్మిల గారు ఢిల్లీలో ఏపీ భవన్ దగ్గర స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆవిడ ధర్నా చేస్తానని వెళ్ళారు సార్. కాకపోతే ఏపీ భవన్ దగ్గర అయితే కొంత ఉద్రిక్తత ఉంది ప్రస్తుతం. అయితే పర్మిషన్ తీసుకోలేదని అక్కడ కొంత గొడవ జరుగుతున్న పరిస్థితి. సో జాతీయ నేతలను కూడా కలిసి ఈ తన దీక్షకి మద్దతు కూడగడుతున్నారు. ఇవాళ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఆవిడ దీక్ష చేస్తున్నారు. ఏదో ఒకటి సామెత ఉంటుందమ్మా, పల్లెను రోడ్లు పిల్లితెల్ల కొరికాడని. ఇన్నాళ్ళు మరి ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ ఆయన గుడ్డుగుర్రానికి ఫలితమవుతున్నారా? అలా రఘువీర్ రెడ్డి గారు ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రం తర్వాత ప్రత్యేక హోదా మీద వాళ్ళ కంటిన్యూస్ పోరాటాలు ఏమనంటే అధ్యక్షులు మారిన తర్వాత కూడా ఈవిడ కాడెత్తుకుందని చెప్పుకోవచ్చు. ఏడా రఘురెడ్డి గారి తర్వాత శైలజరాజు, దురదరాజు, ఇప్పుడు ఈవిడ వచ్చింది. రాగానే ఉద్యమాల ఏం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అవగాహన ఉండే చేస్తున్నారా, అవగాహన లేకుండా చేస్తున్నారా? తెలుగుదేశం ఆయన నుంచి మొదలెట్టారు, అన్ని యూటర్న్లు తిప్పి, గింగిరాలు తిప్పి, బొంగరాలు తిప్పి ఆ ప్రత్యేక హోదాని సడన్గా అచ్చని పచ్చపోసల్లో ధరం పోరాట దీక్షలని దేశం అంతా తీసుకొచ్చి ఇక్కడ మన రాష్ట్రం మీద 13 జిల్లాల ఎత్తి మీద పెట్టారు. తదనంతరం ప్రత్యేక హోదాకి విశ్వప్రయత్నం చేసి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఏమీ కావట్లేదని ఆయన నిశ్చయించుకుని దీనికి సీదా ఇంగ్లీష్ అనేత తేడా కరికే నికాలన అన్న ఫార్ములాని ఆయన అడాప్ట్ చేసుకుని ముందుకెళ్తుంటే ఇది కూడా మీరు డైజెస్ట్ చేసుకోలేకుండా ఏది పడితే అది ఏం చేస్తారు? అడికెళ్ళి ఎవరిని కన్విన్స్ చేస్తారు? ఇక్కడ ఉన్న రీజనల్ పార్టీలు అనేది చేస్తున్న పనికి మీరు కూడా ఎప్పటి నుంచో అదే పనిలో ఉండి ప్రత్యేక హోదా మీద నిరంతరం ధర్నాలు చేస్తుంటే వాళ్ళు మీకు హక్కు కొంత అధికారం కోసం వెళ్ళారని ఈ 10 ఏళ్ళు గమ్మును కూర్చుని ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలు ఏది బిల్లులో పెట్టకుండా డ్రాఫ్ట్ బిల్లులో ఇవాళ గాలికి వదిలేసి మా జీవితాలన్నీ పణంగా పెట్టి 10 సంవత్సరాల తర్వాత మీరు నిద్ర లేచారని మీకు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి గ్యాప్కి వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అమ్మాయిని తీసుకొచ్చి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఆయనలో ఏవైతే చేసామో అవన్నీ చెప్దామని అపోహకల్పనలు కల్పిస్తుంటే ఆయన ప్రతిరూపం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమానికి ఏం చేయాలో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎందుకు ఈ ఉడతూపులు? 2 రోజులు మళ్ళీ ఇక్కడ ఇంట్లో పెళ్ళి ఉంది, ఆ అమ్మాయి అన్నీ మూసుకుని వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంది కూర్చొని. దీనికి ఎందుకు ఏడావిడే? వీళ్ళు ఏం సాధిస్తారు? ఒక ఎంత నేషనల్ పార్టీ ఓ ధర్నాలకి అడిగి ఎక్కడ చేయాలి? ధర్నా చౌక్లోనే అడిగి వెళ్ళి చేయాలి. జంతర్ మంతర్ దగ్గర అట్ల దగ్గర ఏపీ భవన్కి ముందు రెసిడెన్స్ పర్మిషన్ తీసుకోకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిరసన ఢిల్లీ ఏపీ భవన్లో చేస్తే ఓ రెసిడెంట్ డైరెక్టర్ సస్పెండ్ చేశారు తెలుగుదేశం ఆయనలో. ఏపీ భవన్ ఇన్ఛార్జ్ గమనించుకోమనండి ఎవరు ప్రభుత్వాలు ఎలా పనులు చేసాయో ఇవన్నీ తెలుసు అందరికీ. సార్, అయితే ఇప్పుడు ఆవిడతో పాటు వెళ్ళే కాంగ్రెస్ నేతలు కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు? ఇప్పుడు ఆవిడ వచ్చి పీసీసీ చీఫ్గా వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడ ధర్నా చేస్తా స్పెషల్ స్టేటస్ కోసం అని చెప్తుంటే పక్కన కూర్చొని ఎలా మద్దతు ఇస్తారు? శరద్ పవార్ లాంటి నేతలు కూడా మద్దతు ఇస్తున్నారు సార్. శరద్ పవార్ లాంటి వాళ్ళు వెనక నుంచి ఇచ్చుకుని వచ్చారు కదా మమతా బెనర్జీ. వీళ్ళందరూ మనకి 13 జిల్లాలు తెలుగుదేశం ఆయన ఇచ్చిన సపోర్ట్లే. వీళ్ళందరూ ఆ రోజు బిల్లు పెడుతున్నప్పుడు ఏం చేశారు? శరద్ పవార్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ లేదంటే ఆనాటి రాజ్యసభలో ఉన్న ఎంపీలు, పార్లమెంట్లో ఉన్న ఎంపీలు, పోనీ ఎమ్మెల్యేలు వదిలేండి, ఏం చేశారు వాళ్ళు? అరే మనం అందరి సమక్షంలోనే రాష్ట్రాలు విభజించినప్పుడు వాళ్ళకి రాష్ట్రానికి కావాల్సిన హక్కుల్ని పరిరక్షించవలసిన బాధ్యత ఉందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పానండి. 10 ఏళ్ళ తర్వాత ఎవడొడుకుని ఇద్దరు తెలుగు వచ్చి అని చెప్పి ఐఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ కూడా ఉంటుంది, జాతీయ కాంగ్రెస్ అని చెప్పి శరద్ పవార్ వచ్చి మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తున్నారు? మీరు ఎవరు నిరసనలు ఎక్కడ తెలియజేయాలి? మీరు పార్లమెంట్లో ఉన్న 52 మంది ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ శరద్ పవార్ గారి ఎంపీలు కానీ ఈ ప్రత్యేక హోదా మీద గెలవనిపిస్తారు బడ్జెట్ సమావేశంలో కదా, అక్కడ గెలవనిపించండి వెళ్ళి. ఇది 10వ సంవత్సరం అయిపోతుంది, ఇప్పటికి కూడా విభజన హామీ ఒకటి కూడా ఇవ్వట్లేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఏం చేశారు? సమాధానం చెప్పమని నెలదే మనం. అది రాష్ట్ర ప్రభుత్వం వల్ల అంటున్నారు. మళ్ళీ రాష్ట్రపతి అప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో 25 మంది ఎంపీలు వర్తిస్తారు కదా. 25 మంది ఎంపీలు మీరు కాంగ్రెస్ పరంగా నిలబడి అడుగుతుంటే ప్రత్యేక హోదా మీద మన ఎంపీలు మద్దతు ఇవ్వకపోతే అప్పుడు నాతో మాట్లాడండి, చెప్పు దెబ్బ లేదంటాను మీతో. ఇది ఎక్కడ పెట్టారు అమ్మా? ఇది ఎక్కడ పెట్టారు? గత ప్రభుత్వం నుంచి 25 మందిలో 24 మంది ఎంపీలు రాజీనామాలు చేశారు ప్రత్యేక హోదా అంశం మీదే. తెలుసు కదా, కాంగ్రెస్ టీడీపీ కలిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అండ్ టీడీపీ కలిపి రాజీనామాలు చేశారు ఒకరి తర్వాత ఒకరు, ఒక హరిబాబు తప్ప. ఆ తదనంతో 13 జిల్లాల్లోనూ నిరాహార దీక్షలు చేసుకుని నానా తిప్పబడింది తెలుగుదేశం. నల్ల చెట్లు, నల్ల ధర్నాల్లో జగన్మోహన్ రెడ్డి గారి దీక్షలు తెలియదా దీని మీద, ప్రత్యేక హోదాల మీద? మనకి కనీస మర్యాద పుష్టీకరించే ఉద్దేశమే లేదు ఆ బీజేపీ వాళ్ళకి. వాళ్ళ మీద నిరసనలు మీరు పార్లమెంట్ సాక్షిగా చేయకుండా ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ ఏపీలో యాక్టివ్ అయిందని చెప్పడానికి అసలు అంటే ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు ధర్నా చేయడానికి ఏపీ భవన్ దగ్గర స్పెషల్ స్టేటస్ కోసం ప్రత్యేకించి ఇండివిజువల్ ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. షర్మిలమ్మకి అదే ప్రాబ్లం. షీ వాంట్స్ టు ప్రూవ్ హర్ ఐడెంటిటీ యాజ్ ఇఫ్. ఇప్పుడు మామూలుగా చూడ సునీత ఉంది, ఆవిడ డాక్టర్. షర్మిలమ్మకి ఏముంది?
ఇటు తిప్పి అటు తిప్పి ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అని చెప్పుకునే పరిస్థితి తెచ్చుకుంది అమ్మాయి. అది తప్ప ఇంకోటి మాట్లాడలేకపోతుంది. నేను రాజన్న బిడ్డని, రాజన్న రాజ్యం తేవాలి, ఇదే నేను కన్న కళ్ళలో ఇన్నాళ్ళు 10 ఏళ్ళు బట్టి నిద్రపోయే తల్లి. ఇప్పుడు తెలుగు వచ్చి నీకు తెలుగు చల్లని మా మీద నీళ్లు కొడితే తెలుగు తెచ్చుకుని నేను మరి రాజన్న తెస్తానంటే అలాగే రాజన్న సుభిక్షమైన పాలన మీద అన్న చేస్తాండి అక్కడ. నువ్వు మళ్ళీ ఎందుకు వస్తున్నావు మాకు? దాన్ని ఐడెంటిటీ క్రైస్ అంటారు. ఇడిది పడితే ఆ సునీతమ్మ అక్కడ వీళ్ళిద్దరు అక్క చెల్లెడికి పని పోవట్లేదు, తీరు కూర్చొని తారలాడిందంటే ఇదే. కేవలం చూడు థ్రెట్లు ఉన్నాయట. ఎందుకు థ్రెట్లు ఉంటాయి అమ్మాయికి? నువ్వు వివేకం సార్ అమ్మాయి కదా. అంటే ఆడపిల్లలు ఇప్పుడు వీళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు అని చెప్పి బెదిరించడానికి భయపడడానికి ట్రై చేస్తున్నారేమో సార్. ఎవరు బెదిరిస్తారమ్మా? బెదిరిస్తే బెదిరిపోయే వంశం అది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అది. వాళ్ళు ఎవరైనా బెదిరించగలరా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టులు పెడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకి ఆవిడ కంప్లైంట్ చేశారు సార్, ప్రాణహాని ఉంది అని. ఇప్పుడు నన్ను కూడా రోజు ఒకడు ఇంతమంది తిడతారు, నన్ను ఇన్ని కామెంట్లు పెడతారు కిందన. నేను ఇంకా రోజు సైబర్ ఆఫీస్ చుట్టూ తిరగమంటారు అందరు. నేను ఎవరు చదవమన్నాడు అవన్నీ పక్కతీ అమ్మ. అలాంటి ఉడత ఉప్పులకి వాటికి బెదిరిపోయే వంశాలు కావు మీవి, రాజశేఖర రెడ్డి గారి వంశాలు మీవి. అచ్చచ్చు ఆటలు పట్టించుకొని ఆటల మీద టైం వేస్ట్ చేసుకునే బదులు ప్రైమరీ ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి. ఓ ట్రాప్లో పడున్నారు మీరు, ఆ ట్రాప్లో నుంచి బయటకు వచ్చే కార్యక్రమం చూడండి. వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగానూ ఆదరించట్లేదు. కరెక్ట్గా మీకు సిబిఐ నోటీసులు వచ్చింది కానీ మీ ప్రస్తావనలో లేవు, ఆ బొగుని ఛానల్లో కానీ ఆ పేపర్లలో కానీ. గమనించుకోమా. అయినా సరే ఇంకా తెలిసి అదే ట్రాపుల్లోకి వెళ్తే ఏం చెప్పాలి సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకా ఎటువంటి సమస్యలు లేవా సార్? అంటే ఈ ప్రశ్న కూడా వస్తుంది కొంతమంది నుంచి. ఎందుకంటే ప్రత్యేక హోదా ఒక్కటే ఉందా, దీనికోసం వెళ్ళి అక్కడ ధర్నా చేస్తానని చెప్పి నేను బడ్జెట్ పెట్టారు కదమ్మా. బడ్జెట్కి సంబంధించిన అవసరాలు ఒక్కటైనా పెట్టారు మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఏమి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో 683 crores కావాలి దానికి. దాని మీద ఏమైనా ఒక్క చర్చ అయినా మాట్లాడుతున్నారా? వాటి మీద ఎందుకు మాట్లాడరు? అంటే ఒక పెపేగా ఒక పదం కనబడితే అది పట్టుకుని దాన్ని పట్టుకుని కాలక్షేపం కార్యక్రమం. విభజన హామీలు ఇప్పటికీ ఆచరణ యోగ్యం కావట్లేదు, అవి ఆచరణకి నోచుకోవట్లేదు. వాటి మీద ఎక్కడైనా చర్చలు మాటలు ఉన్నాయా? ఇప్పుడు మనకి తెలియకపోవచ్చు, ఆ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు. వాళ్ళందరూ తీసేసిన తహసీల్దారులే కదా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు. ఆ పల్లం రాజు గారు, జేడీసీలు అందరూ అన్నట్టు మంత్రులే కదా. వీళ్ళకి ఏంటంటే కేవలం ఒక టైంపాస్ కార్యక్రమానికి తెరలేపుకున్నారమ్మా. ఉనికిని చాటుకోవడం. ఎలక్షన్స్ ముందు అడవాడు కావాలి కదా. చర్మిలమ్మ గారు వచ్చేస్తాం సర్వేలు చెప్తున్నాయి. ఇంకా 1.5%లో కూడా 1.5 కూడా లేదు, 1.05%లో ఉంది కాంగ్రెస్. చూసుకోమనండి. వాళ్ళని బీజేపీ 0.5 స్థిరంగా నోటాకి తగ్గట్టుగా నువ్వు నేను అన్నట్టు పోటీ పడుతున్నారు అక్కడ. సార్ ఇప్పుడు వీళ్ళిద్దరూ అంటే అక్కా చెల్లెలు ఇద్దరు రాజకీయాలకు వస్తారని వస్తున్న వార్తలు గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సౌభాగ్యమ్మ గారి పేరు తెర మీదకి వస్తుంది సార్ కొత్తగా. ఆవిడని నిలబెడతారు. నేను 2 విషయాలు చెప్పగలను. స్వతంత్ర అభ్యర్థిగా విజయమ్మ ఒకరు, సౌభాగ్యమ్మ గారు, ఇద్దరికి విజ్ఞత ఉంది. ఓకే, వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల చాలా కన్సర్న్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళిద్దరు ఆడపిల్లలే కొంచెం తప్ప మిగిలిన వాళ్ళందరూ ఒక మాట మీద ఉండే మనుషులు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం చేయాలో. ఏది పొగడి పేపర్లలో వాళ్ళు ఏదేదో రాసేసి అడవాడు చేసినంత మాత్రాన సౌభాగ్యమ్మ గారు వివేకానంద సార్ మర్డర్ విషయంలోనే ఆవిడ చాలా క్లారిటీతోనూ క్లియర్గా ఉంది. అందుకే ఆవిడ మౌనం. అంచేత ఆవిడకి రాజకీయాలు అంటగట్టి రాజకీయ క్షేత్రంలో కందాను అవన్నీ పనికిమాలిన విషయాల కింద తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో పని పోట్లేనోడు రాసి పనికిమాలిన చెత్త అది. అందుకని నీకెళ్ళలేదు. ఈ సునీత గారు పోటీ చేయడానికి అంటే సార్ మీరు అన్నట్టు వస్తున్న కథనాలే చెప్తున్నా నేను. సునీత గారు పోటీ చేస్తే ఇప్పుడు కేసు మీద ప్రభావం పడుతుంది, వివేక గారి హత్య కేసు ప్రభావం పడుతుంది, బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. సో కాబట్టి ఆవిడ వెళ్లకుండా వేరే పార్టీల నుంచి ఒకవేళ వెళ్తే మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయని స్వతంత్ర అభ్యర్థిగా స్వతంత్రంగా ఆవిడ పోటీ చేస్తారు. సౌభాగ్యమ్మ గారి పేరు ఈ యాంగిల్లో వస్తుంది. ఏ యాంగిల్ వచ్చినా అది చాలా తప్పు యాంగిల్ అని చెప్తా. ఇప్పుడు నీకు సింపుల్ లాజిక్ చెప్తా. ఇదే సునీతమ్మ గారు సిబిఐ కోర్టు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయమంటే చేశారు లేదా? వ్యవస్థలు సంబంధిత అధికారులు ఒకళ్ళిద్దరు ఏదో తేడా ఉంటారు తప్ప వ్యవస్థ ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. అంటే వ్యవస్థలో ఒక పార్టీ ప్రభావంతోనూ ప్రమేయంతో ఉన్నది కేవలం ఒక అపోహ. తన పని తను చేస్తుంది, ఎవరి వల్ల కాదు. అట్లని నిజం నిలకడ మీద తెలిస్తే ఏమి ఇప్పుడు అంత కంప్లైంట్లు ఇచ్చి అంత చేసిన అమ్మాయికి ఆవిడకి ఎందుకు వచ్చింది ముప్పు? సిబిఐ నోటీసులు ఆవిడకే ఇచ్చారు కదా, భర్త బావకి ఆవిడకి ఇచ్చారు కదా ఎంక్వైరీకి. ఏమవుతాయి తర్వాత రాబోయే రోజుల్లో? కొన్ని మనం కాలం నిర్ణయిస్తుంది. పైపొచ్చే సమయం తీసుకొని ముప్పేట దాడి జరుగుతున్నప్పుడు ఒకసారి ఒక అవుట్కమ్ వచ్చేమంటే రాదు. వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీలోనే ఒకళ్ళు చేశారంటే వాళ్ళు ఆ సీరియల్లో ఒక కాసేపు అవినాష్ రెడ్డి గారి మీద, తర్వాత ఏమో సునీతమ్మ గారి భర్త మీద, తర్వాత ఇంకోలా అక్కడే చక్రం తిప్పుతున్నారు. ఇది ఒకటి గమనించండి మీరు. ఫ్యామిలీ అన్న పదానికి పర్యాయ పదాలు తీస్తున్నారు. అవినాష్ రెడ్డి గారి ఫ్యామిలీయా లేకపోతే సునీతమ్మ గారికి సంబంధించిన భర్త ఫ్యామిలీ అన్న కాన్సెప్ట్కి డ్రైవ్ అయ్యే పరిస్థితిని వాళ్ళు నెలకొల్పారు. వాళ్ళిద్దరిలో ఉన్నాడు ఎవడో ఒకడు.
అది ప్రజలకు వాస్తవానికి దగ్గరగా ఏ ఉన్నాయో ఆ రూపంలో బయటకు వస్తుంది. దానికి మనం ఎందుకు ఇక్కడ గాబరాపడడం? సంబంధిత వ్యవస్థలు దానికి సంబంధించిన ఆధారాలతో సైతం గౌరవ న్యాయస్థానాలకు సబ్మిట్ చేసిన తర్వాత అది ఇప్పుడు ఆ సబ్మిషన్ అయిన తర్వాతే కదా ఆ బూమెరంగై సిబిఐ యాక్టివ్ రోల్ ఈజ్ ప్లేయింగ్ టువర్డ్స్ సునీత అండ్ హిజ్ హస్బెండ్ అండ్ హిజ్ బ్రదర్ ఇన్ లా. అది గమనించాలి కదా మనం. అంచేత మనం ఆపాదించి ఏది పడితే అది మాట్లాడడానికి అయితే నేనైతే సుముఖంగా ఉన్నాను. అయితే ముఖ్యంగా సౌభాగ్యమ్మ గారు, విజయమ్మ గారు వాళ్ళు ఆల్రెడీ మానసిక సంఘర్షణకు గురవుతున్నారు పిల్లల పట్ల. ఎంత కాదన్నా కొడుకు కూతురు కన్సర్న్లు ఎవరికొండవు? అవును సార్. ఈవెన్ వివేక సార్ కూడా ఒకే ఒక అమ్మాయి, ఆయనకు కూడా వారసుడు జగన్మోహన్ రెడ్డి గారే కదా. సో ఇవన్నీ చూస్తుంటే మనం అనవసరంగా లేని విషయాలను చర్చిస్తూ వాటికి మనం జస్టిఫై చేసుకుంటూ కూర్చుంటున్నాం, కానీ వాస్తవానికి దగ్గరగా లేవు. ఇవాళ కాంగ్రెస్ పరంగా ఆవిడ వెళ్ళి ఒక ధర్నా చేసే కార్యక్రమానికి ఇంత కాంగ్రెస్ సీనియర్స్ ఎన్నాళ్ళు బట్టి చేస్తున్న పని ఏంటి? ఏం చేశారు? అది చేయలే కదా, పాయింట్ 1. రెండోది, ఈవిడ గురించి అక్కడ ధర్నాకి అంతే ఏపీ భవన్లో వాటి ముందు పెర్మిషన్లు తీసుకోవాలన్న ప్రాథమిక అవగాహన కూడా లేకపోతే ఇది ఇంటి పక్కన టెంట్ వేసుకుని కూర్చుని ఆ వీధులు ఇక్కడ చూడండి తెలంగాణలో మనకు వీధులు బ్లాక్ చేసేసి ఇంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అలా పెట్టుకుందాం అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి కుదురుతుంది అక్కడ యూనియన్ టెరిటరీస్లో అట్లీస్ట్ మన దేశ రాజధాని యూనియన్ టెరిటరీ ప్రాక్టికల్గా పాసిబిలిటీస్ ఉంటాయి. అట్లకి స్పెసిఫిక్ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు నిరసనలకి ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి దానికి కూడా బోర్డంత లెబోరియస్ ప్రాసెస్ ఉంటుంది. ఓవర్ నైట్ యూ కెనాట్ టేక్ ఎ కాల్ అగెన్స్ట్ యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుగుణంగా ఉండదు కదా. ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా ఎలాగా? ఫైనల్లీ వీళ్ళిద్దరు షర్మిల గారు కానీ సునీత గారు కానీ ఇప్పుడు ఏవైతే రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయో వీళ్ళిద్దరు చర్చించుకోవడం, రాజకీయాలకు వస్తారండం, కడప, పులివెందులు ఇవన్నీ మనం చూసాం కదా సార్. పులివెందుల్లో జగన్నే ఓడిస్తామని ఇవి ఇంకా చాలా మాట్లాడుతున్నారు. అసలు ఏ అజెండాతో వీళ్ళిద్దరు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు చేస్తున్నారు? ఎవరన్నా ఉన్నారంటారా వెనక ఎవరు లేకుండా వీళ్ళకి ఎంత సొంత పెత్తనం నిలబెట్టే అంత సీన్ లేదు కదా. సంబడీ ఈజ్ ప్రోవోకింగ్ దెమ్. వాళ్ళకి ఇద్దరు, నేను గత విశ్లేషణకి కట్టుబడి ఉంటాను నేను ఎప్పుడు. వాళ్ళ భార్యలు ఇద్దరిని భర్తలు ప్రమేయంతో వీళ్ళ ఇష్టారాజ్యంగా రాజకీయాలు చేయడానికి తెరలేపుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న వైసీపీని ఢీకొట్టడం సాధ్యమేనా? ఇప్పుడు వాళ్ళు వెనక నుంచి ఇప్పుడు చేసిన విశ్వ ప్రయత్నాలు చేస్తున్న దగ్గర పెద్ద గీత చిన్న గీత ఫామ్స్లో నేను చాలాసార్లు చెప్తున్నాను. ఇవాళ ఓవర్ నైట్ ఏంటంటే వీళ్ళిద్దరితోనూ దమ్ము చాలట్లేదు. సో నెక్స్ట్ పుష్ ఏంటంటే షర్మిలమ్మ గారిని తీసుకొచ్చి ఏదైనా పుష్ చేద్దామని చూస్తారు ఎలక్షన్స్ని. అవుట్కమ్ ఇంకా అతి దగ్గరలో ఇంకా విశ్వరూపం బయటకు వచ్చేస్తుంది. ఈ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా నోటిఫికేషన్, అదే మార్చి 1st, 2nd వీక్స్లో నోటిఫికేషన్ వస్తుంది. దానికన్నా ముందు ఈ ఓసర వీళ్ళ రంగులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ కేసు విషయం కూడా ఏమైనా తేలే అవకాశాలు ఉంటుందా సార్ అప్పటికి? అది మన చేతిలో లేదమ్మా. చాలా ఎర్లీగా ఐ కెనాట్ కమ్ టు కంక్లూజన్, బట్ ఇట్ ఇస్ ఆల్ టుగెదర్ ఒక దగ్గరికి ఎండ్కి వెళ్ళిపోతుంది. కొన్ని ద్వారాలు మూసిపోతాయి. ఆ ద్వారాలు మూసిపోయినప్పుడు అవుట్కమ్ ఉండదు. సో మొత్తానికి ఈ స్పెషల్ స్టేటస్ కోసం ఏపీ భవన్ దగ్గర ఇవన్నీ కూడా ఐడెంటిటీ క్రైసిస్ కోసం చేస్తున్నా. అంతే, ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఐడెంటిటీ క్రైసిస్. ఆవిడ ఏంటంటే నేను వస్తేనే కానీ కాంగ్రెస్కి ఏం వల్ల చూసారా నేను అన్న వ్యక్తితో అన్నీ జరుగుతాయన్న ఒక అపోహలో ఉంది. బట్ నిస్త్రాణంగాను నిస్తేజంగా పడి ఉన్న వాళ్ళలో చైతన్యం తెప్పించడం ఇంపాసిబుల్. సో దీని తాలూకు రిజల్ట్ కొంత ఎలక్షన్స్ రిజల్ట్స్ లో కూడా చూపించాల్సి వస్తేమో కదా సార్. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంతవరకు ఓట్ పర్సెంటేజ్ కానీ అది కాదు కదా. ఇప్పుడు ఉన్న పార్టీలు అందరూ ప్రత్యేక హోదా చుట్టే తిరుగుతున్నాయి కదా అన్ని పార్టీలు. ఎవరి వల్ల కావట్లేదు, వీళ్ళ వల్ల అంతకన్నా కాదు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళకి దీనికన్నా ప్రమాణమైన వేదిక ఉంది పార్లమెంట్ సాక్షిగా. ఇవాళ ఇదే శరద్ పవార్ గారు కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నవాళ్ళు అక్కడ నిలబడి గలం వినిపించారు అనుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇది, దానికి ఎలక్షన్స్ అట్లీస్ట్ ఈ బడ్జెట్లో ఉన్న దాని మీద ఒక్క చర్చనే తెరలేపితే పార్లమెంట్ సెక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి అట్లీస్ట్ వీ కెన్ థింక్ అబౌట్ ఇట్. అదేది లేకుండా ఇక్కడ వెళ్ళి ఈవిడికి 2వ తారీఖు స్కెడ్యూల్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తానని వెళ్తే అవుట్కమ్ ఏమిటి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు.